సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఆ సార్ గుడ్ ఈవినింగ్ సార్. సేమ్ టు సార్. ఓకే, మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేశారు. అవును, మీరేనా ల్యాండ్ ఓనరు? నేనే సార్. మీరే ల్యాండ్ ఓనరు. అవును, ఇప్పుడు ఈ ల్యాండ్ మీ పేరుతోనే ఉందా? నా పేరు మీదనే ఉంది సార్. ఓకే ఓకే, మీ పేరుతోనే ఉంది ల్యాండ్. అవును, ఓకే, ఈ ల్యాండ్ ఎన్ని ఎకరాలు టోటల్ మొత్తం? 3 ఎకరాలు సార్. 3 ఎకరాలు ఒకటే బిట్ ఉందా, విడివిడిగా ఉందా? ఒకటే బిట్టు మొత్తం. ఒకటే బిట్టు. అవును. ఓకే, మీరు ఈ ల్యాండ్ కొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? ఆ ఈ సంవత్సరం 1 ఎకరం పట్ట ఎక్కింది. పోయిన సంవత్సరం 2 ఎకరాల పట్ట ఎక్కింది. అట్టగా సార్, నేనేమంటున్నానంటే మీరు ఈ ల్యాండ్ కొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ అంటున్నాను. 3 సంవత్సరాలు అవుతుంది సార్. ఓకే. 3 సంవత్సరాల్లో ఫస్ట్ 2 ఎకరాలు ఎక్కిచ్చిండు. నా దగ్గర కొంచెం డబ్బులు ఆగి ఈ సంవత్సరం 1 ఎకరం ఎక్కింది మళ్ళీ. ఓకే, ఫస్ట్ 2 ఎకరాలు ఆన్లైన్ ఎక్కిచ్చారు, ఇప్పుడు 1 ఎకరం ఆన్లైన్ ఎక్కింది. అవును, టోటల్ గా 3 ఎకరాలు ఆన్లైన్ మొత్తం ఎక్కున్నది. ఎక్కింది. ఓకే, వెరీ గుడ్, అది నేను చెప్పేది సార్, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు ఈ ల్యాండ్ లో ఎన్ని బోర్లు ఉన్నాయి? ఒకటే బోర్ ఉంది సార్. ఒకటే బోర్ ఉంది. ఈ ఒక బోర్లో ఎన్ని ఇంచుల వాటర్ వస్తాయి? 2.5 ఫుల్ ప్రెషర్. 2.5 ఇంచే ఫుల్ వాటర్ వస్తాయి. ఫుల్ ప్రెషర్. ఓకే, కరెంట్ ఉందా ఈ ల్యాండ్ లో? కరెంటు లేదు సార్, వేరే కాంచెల్లి తీసుకోవాలి. మరి కరెంట్ లేకపోతే మీరు బోర్ ఎలా ఆడిస్తున్నారు? వాటర్ ఎలా వస్తున్నాయి? పక్క పొంటి వాళ్ళ దగ్గర తీసుకున్నా. ఓకే, పక్క వాళ్ళ కరెంటు మీరు తీసుకున్నారు. అవును. ఓకే, వెరీ గుడ్. ట్రాన్స్ఫార్మర్ ఉందా మీ ల్యాండ్ లో? లేదు, మాకు లేదు. పక్క పొంటి వాళ్ళ దాంట్లోనే 10,000 ఇస్తా, మేము ఎప్పటికి వాడుకుంటాం, దాని మీద డీడీ తీసుకుంటాం అంటే సరే అని వాళ్ళు అన్నారు. ఓకే, ఇక నా దగ్గర డబ్బులు లేక డీడీ కట్టలే, డీడీ తీసుకోలేదు. ఓకే, ఇప్పుడు మీ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగా మట్టి రోడ్ ఫేసింగా? మట్టి రోడ్డు సార్. మట్టి రోడ్డు. తార్ రోడ్ నుండి మట్టి రోడ్డుకి మీ ల్యాండ్ కాడికి ఎంత దూరం ఉంటది? మా ల్యాండ్ కాడికా? తార్ రోడ్ నుండి మట్టి రోడ్డుకి మీ ల్యాండ్ కాడికి ఎంత దూరం ఉంటది? ఒక 5 కిలోమీటర్ ఉంటుంది సార్. 5 కిలోమీటర్. ఈ 5 కిలోమీటర్ తార్ రోడ్ నుండి మీ ల్యాండ్కి 5 కిలోమీటర్ దూరంలో ఈ వెళ్ళేటప్పుడు కారు లారీ ఎన్ని వెళ్తాయా? లారీ కారు వెళ్తుంది సార్. ఓకే, రోడ్డు పెద్ద రోడ్డే? పెద్దదే రోడ్డు. రోడ్డు సాఫీగా ఉందా లేదా గుంటల మెట్టలుగా ఉందా? కొంత సాపుగా ఉంది, అక్కడక్కడ కొంచెం కొంచెం గుంతలు. అక్కడక్కడ కొంత, అంటే అది కార్ అయితే డైరెక్ట్ వెళ్ళిపోతుంది కదా? కార్ అయితే వెళ్ళిపోతుంది. ఓకే, నేల రెడ్ సాయిలా బ్లాక్ సాయిలా? నేల సాయిల్ ఈ బ్లాక్ రెడ్ కాకుండా వేరే వైట్ ఉంటది చూసినావా, మొరం లాగా. ఆ నేల. ఓకే, ఏం పంటలు వేస్తున్నారు ప్రజెంట్ మీ ల్యాండ్ లో? పత్తి, మొక్కజొన్న, మిర్చి. పత్తి, మొక్కజొన్న, మిర్చి. ఇప్పుడు ప్రజెంట్ మీరేం పంట వేస్తున్నారు మీరు? నేను ఈ సంవత్సరం పత్తి పెట్టుకున్నా. పత్తి వేస్తున్నారు. 3 ఎకరాల పత్తి వేస్తున్నారా? 3 ఎకరాలు పత్తి వేసాను. ఓకే, 1 ఎకరానికి ఎన్ని క్వింటాలు అయినాయి పత్తి? 1 ఎకరానికి 10 క్వింటాలు వచ్చేస్తుంది. 1 ఎకరానికి 10 క్వింటాలు అంటే 3 ఎకరాలకు 30 క్వింటాలు అయింది. 30 క్వింటాలు అవుతుంది. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను మీ ల్యాండ్ కొన్నానండి. నేను మీ ల్యాండ్ కొని నేను వేరే వాళ్ళకి కౌలుకి ఇచ్చాను ఆ ల్యాండ్. అవును. నాకు సంవత్సరానికి 1 ఎకరానికి లీజ్ ఎంత ఇస్తారు? 15,000 నడుస్తుంది సార్ ఇక్కడ. ఎకరానికి 15,000 లీజ్ ఇస్తున్నారు. అవును. అంటే ఓకే, ఇది వాటర్ ఉన్నాయి కాబట్టి. అవును. అంటే నేను మీ 3 ఎకరాలు కొనుక్కొని వేరే వాళ్ళకి కానీ లీజుకి ఇచ్చుకుంటే సంవత్సరాలకి ఈ 3 ఎకరాలకి 45,000 రూపాయలు లీజు నాకు వస్తుంది. అవును. అంతేనా సార్? అవును. ఓకే, మన ల్యాండ్ కి చుట్టూ ఫెన్సింగ్ ఉందా? ఫెన్సింగ్ లేదు. చుట్టూ ఫెన్సింగ్ లేదు. ఓకే, మన ఆ ల్యాండ్ చుట్టుపక్కల ఏమేమి పంటలు వేస్తుంటారు ఎక్కువ? ఈ పత్తే పెడతారు సార్. ఎక్కువ పత్తి వేస్తారు. పత్తి, మిర్చి, మొక్కజొన్న. ఈ 3 పంటలు ఎక్కువ వేస్తుంటారు ఆ ఏరియాలో. ఈ ఏరియాలో ఇవే వేస్తారు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ నా పక్క పొంటి వేరేటైనా మన ఏదో పామ్ ఆయిల్ చెట్టు ఒక ఆయన పెట్టిన మామిడి తోట ఉంది. నెక్స్ట్ ఖర్జూర తోట ఉంది. ఖర్జూర తోట నెక్స్ట్. ఓకే, ఇంకా ఇవే ఉన్నాయి. ఓకే, మీరు బ్యాంకు లోన్ ఏమన్నా తీసుకున్నారా ఈ 3 ఎకరాల ల్యాండ్ మీద? ఏమన్నా 2 ఎకరాల పేరు మీద ఒక 80,000 తీసుకున్నాను. 2 ఎకరాలు ఆన్లైన్ ఎక్కుంది, అది 80,000 తీసుకున్నారు. అవును. మిగతా ఇంకొక ఎకరా ఆన్లైన్ కూడా ఎక్కుంది కదా? ఎక్కింది కానీ అప్పటి వరకు కాలేదు.
అయినాక అంత ముందుకే ఈ డబ్బులు తీసుకున్నా, అవి ఇవి తీసుకోవాలంటే ఒక 6 నెలల టైం పడుతుంది అన్నారు. మళ్ళీ సంవత్సరం వరకు రిన్యువల్ చేసినప్పుడు ఇస్తాం గానీ ఇప్పుడు ఇయ్యమన్నారు వాళ్ళు. ఓకే, ఫస్ట్ 80,000 రూపాయలు అది రెన్యువల్ చేసిన తర్వాతనే మిగతా దాన్ని డబ్బులు ఇస్తామన్నారు. అది మళ్ళీ సంవత్సరం తర్వాత. అది సంవత్సరం తర్వాత ఇస్తామన్నారు. అవును. ఓకే, మీరు తీసుకునేది ఇది క్రాప్ లోనా, వ్యవసాయం క్రాప్ లోనా? వ్యవసాయం మిన్నే. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మీకు ఈ 3 ఎకరాలు రైతు బంధు వర్తిస్తుందా? 2 ఎకరాల పడింది. ఒక సంవత్సరం ఆగిన తర్వాత ఇంకో ఎకరానికి పడతాను. ఫస్ట్ నేను ఎక్కించుకున్న సంవత్సరం ఆ 2 ఎకరాలకు పడలేదు. ఓకే, పర్లేదు. ఓకే, మళ్ళా నెక్స్ట్ సారి పడింది. ఎంత పడింది ఎకరానికి? ఎకరానికి 5,000 చొప్పున 10,000 పడ్డాయి. ఓకే, 2 ఎకరాలు. మిగతా ఎకరానికి పల్లా? మిగతా ఎకరం ఈ సంవత్సరం ఎక్కించుకున్నా. ఈ సీఎం రేవంత్ రెడ్డి వచ్చిండు, వాటికి పర్లేదు, ఇప్పుడు వీటికి పర్లేదు ఇంతవరకు. ఓకే 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 ఓకే, పర్లేదు. అవును. ఎందుకు పర్లేదు సార్? మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు ఎవరికి వేయలేదు. ఓకే ఓకే, ఇంకా ఇవ్వలేదు కాబట్టి వేస్తే అందరికి వేస్తారు. వేస్తే అందరికి వేస్తారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే, ఈ భూమి కొన్నాక ఒక సంవత్సరం దాకా రైతు బంధు వేయరట. నెక్స్ట్ సంవత్సరం నుంచి వేస్తారని తెలిసింది నాకు. ఓకే, మీరు ఈ ల్యాండ్ కొని 3 సంవత్సరాలు అవుతుంది. అవును. అంతేనా? అవునవును. ఎట్లా ల్యాండ్ మీ ఊరు వాళ్ళదా పక్క ఊరు వాళ్ళదా ల్యాండ్? వేరే పక్క ఊరు వాళ్ళది. పక్క ఊరు వాళ్ళు మీరు కొన్నారు. అవును. ఓకే, రైట్. రిజిస్ట్రేషన్ మీ పేరుతో అయిపోయింది, పాస్ పుస్తకాలు మీ పేరుతో ఉన్నాయి. మా పేరు మీద. సో డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఏం లేదు. ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్ మీ దగ్గర ఉన్నాయా లేదా బ్యాంక్ లో ఉన్నాయా? మాకే ఇచ్చిర్రు. మీకే ఇచ్చిండ్రు? మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా మీ దగ్గరే ఉన్నాయి. మా దగ్గర ఉన్నాయి. కాకపోతే మనం ఆన్లైన్ చెక్ చేస్తే మటుకు 80,000 రూపాయలు బ్యాంక్ లో అప్పు ఉన్నదని చూపిస్తుంది. చూపెడుతుంది. అవును. అంతే కదా? ఇన్సూరెన్స్ ఉన్నది, అప్పు కూడా చూపెడుతుంది. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మేము అగ్రిమెంట్ చేయించుకుంటే రిజిస్ట్రేషన్ ఎన్ని రోజులు టైం ఇస్తారు మీరు? అర్థం కాలే. ఇప్పుడు కార్డ్ బుక్ చేసుకున్నారు అనుకో, మీకు ఎన్ని రోజులకు వస్తే అన్ని రోజులు నేను వచ్చి సంతకం పెట్టమంటే పెడతా, అంతే. అట్లాగా సార్, నేను ఏమంటున్నానంటే వినండి ఒకసారి. ఆంధ్రప్రదేశ్ గానీ, తెలంగాణ గానీ, కర్ణాటక గానీ, మహారాష్ట్ర, ఈ 4 రాష్ట్రాల్లో నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటాను. అవునా? అవును. సో అయితే ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మీది 3 ఎకరాలు. అవును. ఎకరా 10 లక్షలు అనుకోండి ఉదాహరణకి. 30 లక్షల పొలం అనుకో. 1/4 10 లక్షలు 12 లక్షలు నేను డబ్బులు కడతా. రిజిస్ట్రేషన్ కి టైం ఉంటది కదా, నెల 2 నెలలు 3 నెలలు టైం ఉంటది కదా. అవును. అట్లా మీరు ఎన్ని రోజులు టైం ఇస్తారు సార్ అంటున్నాను. సరే, 2 నెలలు 3 నెలలు ఆగమంటే ఆగుతుంది సార్. వెరీ గుడ్. అది 2 నెలలు 3 నెలలు ఆగమంటే మీరు ఆగుతారు. 3 నెలలు ఇన్స్టాల్మెంట్ లెక్క ఇట్లా అని ఒక 500 రాసుకొని ఆ ప్రకారం కట్టుకుంటే 3 నెలలు అయినా ఆగుతాను. వెరీ గుడ్. అది నేను చెప్పేది. ఓకే ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు టోటల్ గా 3 ఎకరాలు, 1 ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు? 1 ఎకరం 30 చెప్తున్నా సార్. 1 ఎకరం 30 లక్షలు చెప్తున్నారు. అవును. ఓకే, రైట్. ఇది ఏ స్టేట్ వస్తుంది? స్టేట్ అంటే తెలంగాణ. వెరీ గుడ్. ఏ జిల్లా వస్తుంది? ములుగు డిస్టిక్. ఇది హన్మకొండ డిస్టిక్ కింద ఉంది. హనుమకొండ జిల్లా డిస్టిక్ హన్మకొండ. హనుమకొండ డివిజన్ ఏది వస్తుంది? పరకాల డివిజన్ అనుకుంటా. ఇది పరకాల డివిజన్. క్లారిటీ చెప్ప అనుకుంటా కాదు, ఎందుకంటే ఇది మన ఛానల్ అప్లోడ్ చేసేది, క్లారిటీగా ఉండాలా చేసేది. ఒక్క నిమిషం. డివిజన్ పరకాల వస్తుంది. పరకాల వస్తుంది సార్. ఓకే, హనుమకొండ జిల్లా వస్తుంది. మండలం వచ్చేలోపు శాంపేట మండలం వస్తుంది. శాంపేట మండల్ పరకాల డివిజన్ వస్తుంది. గ్రామం వచ్చేలోపు కాట్రపల్లి. కాకుంటే మాది పట్ట మీద ఉన్నది, అది మాది ఉమ్మైనగర్, మా సొంత గ్రామం. ఓకే, సరే. ఈ ల్యాండ్ విలేజ్ కిందకు వచ్చేలోపు కాట్రపల్లి విలేజ్ కింద వస్తుంది. అవును. ఓకే, 3 ఎకరాలు ఒకటే బిట్టు. 1 ఎకరం కాస్ట్ ఎంత? 30 సార్. 30 లక్షలు. ఓకే, 1 ఎకరం కాస్ట్ 30 లక్షలు. సో 1/4 ఇప్పుడు కడితే మీరు 3 నెలలు టైం ఇస్తారు. అవును. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, రైట్.